శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశిలో పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గనక మీరంటే గిట్టని మీ శత్రువు మీ పైన తాంత్రిక పూజ చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ మార్చ్ 28, 29వ తేదీలలో జరగబోయేది ఇదే. ఇక వెంటనే మీ పనులు అన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా మీ శత్రువులపైన మీరు విజయం సాధించి మీ జీవితంలో శుభ ఫలితాలు మీరు పొందడానికి చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ వీడియోలో మనమైతే పూర్తి వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నాము అనేటటువంటి పూర్తి విషయాలు అయితే వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి గురించి మనం చూసినట్లయితే గనుక ఈ రాశిలో ముఖ్యంగా చురుకుదనం, సమతుల్యతమైనటువంటి స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం, అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలు కూడా మేషరాశి వారికి చాలా ఎక్కువగా కలిగి ఉంటారు అనే చెప్పాలి. ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఎలాంటి పని అయినా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు. మేషరాశిలో జన్మించిన వారు ఎదుటివారిని జడ్జి చేయడం, అలాగే ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించగలిగే తెలివితేటలు, ఆలోచనమైనటువంటి భావాలను కలిగి ఉండడం మేషరాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం రాదు, వచ్చినా ఎక్కువసేపు నిలవదు. అయితే మేషరాశి వారి కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావం వీరికి అధికంగా కలిగి ఉంటారు. మేషరాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైనటువంటి ఆలోచనలను చెప్పడానికి అస్సలు ఇష్టపడరు. ఎవరితోని కూడా వీళ్ళు అయితే చెప్పుకోరు. అలాగే ఇతరుల ఎత్తులకు కూడా మేషరాశి వాళ్ళు మాత్రం లొంగరు. మేషరాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు. అదే విధంగా ఈ మేషరాశి వాళ్ళు ఇతరులకు చేయవలసిన పనులు, ఇవ్వవలసిన వస్తువులు, డబ్బు, అలాగే ఇతరులకు చేయవలసినవి వీరికి బాగా గుర్తు ఉంటాయి. ఇక మేషరాశి వారిని వృత్తి, ఉద్యోగపరంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగాలలో సహ ఉద్యోగుల నుండి, పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురి అవుతారు. ఎందుకంటే అది మీరు చేస్తున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు ఒత్తిడికి గురి అవుతున్నారు. ఇక మేషరాశిలో జన్మించిన వారు ప్రభుత్వ సంబంధమైన పనులు కానీ, మార్కెటింగ్, ట్రావెలింగ్, ఫైనాన్స్, న్యాయవాది, ఫ్యాన్సీ షాప్, బ్యూటీ పార్లర్, డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, నగల దుకాణం, సినిమా రంగం, రాజకీయ రంగాలపైన ఎక్కువగా మక్కువ అనేది, ఇంట్రెస్ట్ అనేది వీరికి ఉంటుంది. ఉద్యోగం పైన ఈ మేషరాశి వాళ్ళు దృష్టి పెట్టలేకపోతారు. ఆరోగ్యం విషయంలో కూడా మేషరాశి వారు వ్యాయామం, నడక, మెడిటేషన్ చేయడం వల్ల మంచి ఆరోగ్యం అనేది కలిగి ఉంటారు. కాకపోతే ఈ రాశి వాళ్లకు 60 ఏళ్ల పైబడిన తర్వాత యూరినరీ, కిడ్నీ, చర్మ, పక్షపాత, నాడీ మండలికి సంబంధించిన కొన్ని సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి మంచి ఆహారం తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని మాత్రం ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. మేషరాశి వారిని అందరూ గుర్తించాలి అని ఈ మేషరాశి వారు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. దీనికి కారణంగా అనవసరమైన పనులను చేస్తూ అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతూ ఉంటారు. మేషరాశి వారు స్వంత వారి కన్నా కూడా ఇతరుల కోసం పనులు చేయడం వలన వీరి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే సమస్యలు కూడా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక వీరు మీ సొంత వారి కోసమే పనులు చేయండి. ఇక మేషరాశి వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. మేషరాశి వారికి ఆకర్షణీయమైన వస్తువుల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి చూసుకుంటే గనుక ఆర్థిక పరంగా ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆకస్మిక ఖర్చులకు మీరు దూరంగా వెళ్ళాలి. ఆర్థిక పరిస్థితులను మీరు దృష్టిలో పెట్టుకొని సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి. ఊహించినటువంటి ఖర్చులు అనేవి ఎదురవుతాయి. కాబట్టి జీవితంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేయాలి. అయితే ఈ వీడియో మొదట్లో చెప్పుకున్నట్టుగా మేషరాశి వారి మీద మాత్రం ఈ శత్రువు మీ పైన తాంత్రిక పూజలు చేస్తున్నాడు. మీరు గనక సరిగ్గా గమనిస్తే గనుక గతంలో ఎవరైతే మీతో ఎక్కువగా గొడవలు పడి ఇప్పుడు మీతో ప్రేమగా, సంతోషంగా ఉంటున్నారో వారిపైన మీరు ఒక కన్నేసి ఉంచాలి. వాళ్ళు మీ వెనకాలే ఉంటూ మీ యొక్క ప్రతి అడుగులు కూడా మిమ్మల్ని గమనిస్తూ మీరు చేసేటటువంటి ప్రతి దానిని కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇక మీ పైన తాంత్రిక పూజలు చేసేది కూడా వాళ్ళే. కాబట్టి
వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీకు. మిగతా అంతా కూడా మీ జీవితంలో మంచి జరుగుతుంది. ఇక మేషరాశి వారికి తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి, మీ మీదకొచ్చేటటువంటి నెగటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడం కోసం మేషరాశి వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ పరిహారం చేసుకోవాలి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యితో మీరు దీపాన్ని వెలిగించండి. శనగలు బెల్లంతో చేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి. దీంతో పాటుగా 5 మందికి అన్నదానం చేయండి. చెడు ప్రయోగాలు, జాతక దోషాలు అన్నీ కూడా, జన్మ దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మేషరాశి వారికి మరో 5 రోజుల్లో జరగబోయేది ఇదే. తెలిస్తే ఆశ్చర్యపోతారు. మేషరాశి వారి గురించి చూసినట్లయితే గనుక వీరికి అదృష్టం అనేది ఈ సమయంలో ఎంతగానో పట్టబోతోంది. ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక వీరి జీవితం అనేది పూర్తిగా మారేందుకు చక్కటి అవకాశాలు పొందబోతూ ఉన్నారు. అయితే మేషరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుందని చూస్తే, మేషరాశి జాతకులకు ఈ సమయంలో అంటే ఈ మార్చి 30వ తేదీ తర్వాత నుండి కూడా విపరీతమైన అదృష్టం అనేది కలగబోతోంది. ఇక వీరి యొక్క జీవితంలో ఎన్నో యోగవంతమైన అద్భుతమైన మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి. మేషరాశి వ్యక్తులకు పట్టిందల్లా బంగారం కాబోతోంది. ఇక చెప్పాలి అంటే గనుక ఎంతగానో అదృష్టం వీరికి పట్టబోతూ ఉంది. మానసికమైన ప్రశాంతత వీరికి లభిస్తోంది. కుటుంబంతో కలిసి సంతోషకరమైన జీవితం అనేది వీరు గడుపుతారు. అలాగే చిన్నపిల్లలతో కలిసి సరదాగా ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్ళడం లాంటివి కూడా జరుగుతాయి. మీ జీవితంలో ఎన్నో మార్పులు అనేవి మీకు ఈ సమయంలో కనిపించబోతూ ఉన్నాయి. మేషరాశి వ్యక్తులకు కెరియర్ పరంగా చూసినట్లయితే గనుక వీరికి ఎంతగానో అవకాశాలు ఉంటున్నాయి. మీకు ఎంతో మంచిగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆర్థికంగా బాగా సంపాదించగలుగుతారు. వృత్తి ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు పై అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. అలాగే ఉద్యోగరీత్యా కూడా మీకు ప్రమోషన్లు పొందుతారు. శాలరీలు పెరుగుతాయి. అంతేకాకుండా తోటి ఉద్యోగస్తుల సహకారం, ప్రోత్సాహం మీకు లభిస్తోంది. అదేవిధంగా వ్యాపారాలు చేస్తున్న వాళ్లకు గతంలో పెట్టిన పెట్టుబడులలో మీకు ఇప్పుడు ఈ సమయంలో మీకు రెట్టింపు లాభాలు పొందేటటువంటి విధంగా కాలం కలిసొస్తోంది. గతంలో ఏవైనా అప్పులు, రుణాలు, బాధలు, సమస్యలు ఉన్నట్లయితే గనుక ఈ సమయంలో అవన్నీ కూడా దూరమయ్యే అవకాశం బలంగా కనిపిస్తోంది. అలాగే మీకు ఎన్నో శుభవార్తలు వినేటటువంటి అవకాశం కూడా ఉండబోతోంది. మేషరాశి వ్యక్తులు ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలని అనుకునే వాళ్ళకి కూడా, బంగారం, వాహనం కొనుగోలు చేయాలని అనుకునే వాళ్ళకి కూడా ఈ సమయంలో కొనుగోలు చేసుకుంటారు. ఖచ్చితంగా మీకు చక్కటి అవకాశాలు రానున్నాయి. ఈ సమయంలో మీరు కోరుకునే కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. గృహ నిర్మాణం చేయాలి అని అనుకునే వాళ్ళకి కూడా ఇప్పుడు ఎంతో అనుకూలంగా కనిపిస్తోంది. ఆరోగ్యం విషయంలో చూసుకున్నట్లయితే కనుక ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. వీరి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. ఏ విధంగానైతే మీరు మీ జీవితంలో ఉండాలని కోరుకుంటున్నారో అదే విధంగా మీ జీవితాన్ని అయితే ఇప్పుడు మీరు మార్చుకోగలుగుతారు. అలాగే మీ మనస్సులో ఏవైతే కోరికలు కలిగి ఉన్నారో ఆ కోరికలన్నీ కూడా మీకు నెరవేరుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేనేలేదు. మేషరాశి వారికి చుట్టూ ఉండేటటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుని ఆ పరిస్థితులకు సమయాన్ని బట్టి సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక ఈ రాశి వాళ్లకు చూసినట్లయితే అదృష్టం చాలా ఎక్కువగా భరించబోతోంది. కాబట్టి మీకు వచ్చేటటువంటి అవకాశాలన్నిటినీ కూడా వదిలిపెట్టుకోకుండా సక్రమంగా వినియోగించుకునే ప్రయత్నమే చేసుకోండి. మీకు వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇక మేషరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎవరికీ చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో దూరం కాబోతూ ఉన్నాయి. ఈ మేషరాశికి చెప్పాలి అంటే గనుక మీకు సంబంధించి కెరియర్ పరంగా, ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి పరిస్థితులను బట్టి సరైన ఆలోచన చేసి కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోబోతూ ఉన్నారు. ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో సంతోషంగా అన్యోన్యంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, బంధువులలో కానీ, అలాగే మీ చుట్టుపక్కల వారితో కానీ ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే గనుక ఈ సమయంలో మీ విభేదాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అందరితో కలిసి సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఈ మేషరాశి వారు ఎవరైనా కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంటే గనుక ఈ సమయంలో మీకు మొదలు పెట్టడం వలన అధికమైన లాభాలు అందుకుంటారు. వ్యాపార పరంగా ఖచ్చితంగా సక్సెస్ ని పొందుతారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సమయం మీకు అదృష్టం కలిసి రాబోతోంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సమయం అనుకూలంగా మారబోతోంది. ఇక కోపం విషయంలో మాత్రం మేషరాశి వారు తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఎవరితో అయినా కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా మేషరాశి వ్యక్తులకు అయితే ఈ సమయంలో చాలా మంచి అవకాశాలే రానున్నాయి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి. ఈ రాశివారు సంతానం కోసం కూడా ఈ సమయంలో శుభవార్తను వినే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో సంతానం విషయంలో మీకు అనుకూలత ఏర్పడబోతోంది.
ఇక మేషరాశి వారు భవిష్యత్తు కోసం చేసే ప్రతి ఆలోచన కూడా ఇప్పుడు ఫలించేటటువంటి విధంగా కాలం కలిసి వస్తోంది. సరైన పద్ధతిలో నూతన నిర్ణయాలను తీసుకోబోతూ ఉన్నారు. ఇప్పుడైతే కాలం చాలా అనుకూలంగా మారిందనే చెప్పుకోవాలి. ఏది ఏమైనా మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.